హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఏ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి వైశాఖ పురాణంలోని 9వ అధ్యాయం సతీదేహ త్యాగము. అంబరీష మహారాజుతో నారదుడిట్లు పలికెను. శృతదేవుడు చెప్పిన పిశాచతత్వం మోక్ష కథను విని శృతకీర్తి మహారాజు ఇట్లు పలికెను. శృతదేవు మహాముని ఇక్ష్వాకు వంశరాజుకు హేమాంగదుడు జలదానము చేయకపోవుట వలన ముమ్మారు చేతకముగను జన్మించి బల్లిగా నా గృహమున నుండెను కదా. పుణ్యమును కలిగించు యజ్ఞయాగాదులకును దానములను చేసిన హేమంగదుడు కర్మానుసారం చేతకముగా మున్నగు జన్మలెత్తవచ్చును గాని సత్పురుషులను సేవింపకపోవుట వలన గ్రద్దగను పలుమార్లు కుక్కగను జన్మించుట మాత్రం తగినట్లుగా నాకు తోచుటలేదు. హేమాంగద మహారాజు సజ్జలను పూజింపలేదు కావున వానికి పుణ్యలాభము కలుగక పోవచ్చును. పరులకు పీడ కలిగించినచో బాధలు రావచ్చును. అట్టి అనర్థములు చెయ్యలేదు కదా, అనగా పరపీడను చెయ్యలేదు కదా. కావున వీనికి సునకారి జన్మలెందుకును కలిగెనో వివరముగా నాకు సందేహములు తీర్చుకోరుచున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చి శృతదేవుడిట్లు పలికెను. రాజా వినుము. ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుడి లోకములన్నిటినీ సృష్టించెను. వాని స్థితిని ఇహలోక సంబంధమును పరలోక సంబంధమును అను 2 విధములుగా ఏర్పరచెను. ఇహలోక సంబంధములుగా జలసేవ, అన్నసేవ, ఔషధ సేవ అని ఇహలోక స్థితిని 3 హేతువులుగా ఏర్పరచెను. ఇవి 3ను ఇహలోక స్థితినికి సర్వలోకములకును ముఖ్య హేతువులు. అట్లే పరలోక సుఖస్థితికి సాధుసేవ, విష్ణుసేవ, ధర్మ మార్గ సేవయను 3 ముఖ్య హేతువులు ఉన్నవి. అవి భగవంతుడు ఏర్పరిచిన విధానములని వేదములందు చెప్పబడినది. ఇంటియందు నుండి సంపాదించుకున్న ఆహార పదార్థములు ప్రయాణమున ఆహారమును ఉపయోగపడినట్లుగా ఇహలోకమును మనము పరలోక స్థితికై సంపాదించుకున్న సాధు, విష్ణువు, ధర్మ మార్గ సేవలు ఉపయోగపడుచున్నవి. మంచివారికి సజ్జనులకు అనిష్టమైన కార్యము మనము మనసునకు ఇష్టమైనను దాని వలన ఏదో ఒక అనర్థము కలుగుచున్నది. సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైన దానిని చేసినచో తుదకు మనకు అనిష్టయమే జరుగును. దీనిని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఇతివృత్తమును వినుము. పార్వతి, ఈ కథ పాపములను పోగొట్టును, వినువారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును. పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయదల్చెను. అంతకు పూర్వమే అతని కుమార్తెయగు సతీదేవి శివునికిచ్చి వివాహము చేసెను. అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చెను. అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూసి, నేను దేవతలందరికీ గురువును, వేదములు వివరించు త్రికాలబాధితమైన వాడను. చంద్రుడు, ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు. అనగా సేవక ప్రాయులు ప్రజాపతులలో ఒకడైన దక్ష ప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మావయ్య గౌరవార్హుడైనను పరాత్పరుడగు తాను ప్రజాపతులలో ఒకడిని చూసి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు. యజమాని సేవకుని చూసి లేవరాదు, భార్య భర్తను చూసి లేవరాదు, గురువు శిష్యుని చూసి లేవరాదు అని పండితుల మాట కదా. దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మావ ఎగుటచే పూజ్యుడే, కానీ ఇచ్చట పూజ్యతత్వము బంధుత్వము బట్టి వచ్చిన దగుటచే సర్వోన్నతుడు, సర్వోత్తముడు, దేవదేవుడు అగు తాను శివుడు లేచి నుంచుండి గౌరవించుట శిష్యుని చూసి గురువు లేచినట్లు, భార్యని చూసి భర్త లేచినట్లు, సేవకుని చూసి యజమాని లేచినట్లుగా ధర్మ విరుద్ధముగా నుండును. కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరము కాదు. లేచినచో యజమానులు మున్నగు వారు లేచి సేవకాదులను గౌరవించట వంటిది. ఇట్లు చేయుట వలన సేవకాదులు ఆయువు, ధనము, కీర్తి, సంతతి మున్నగు వెంటనే నశింతునని తలచి పరమేశ్వరుడు మామయ్యగు దక్ష ప్రజాపతి వచ్చినను మావగారుగా పూజ్యుడైనను దక్షుని శ్రేయస్సును కోరి లేవలేదు. కానీ పరమేశ్వరుడంతటి వాని ఆలోచనా శక్తికి ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకొనెను. కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని శివుని ఎదుటనే ఇట్లనెను. ఓహో ఎంత గర్వము! ఓహోహో ఏమి ఈ గర్వము! దరిద్రుడు తనను తాను తెలుసుకొనజాలని అవివేకియే ఈ శివుడు. అతనికి తన కంటే
మామమాన్యుడను వివేకము లేని అవివేకి ఈ శివుడు. ఇతడెంత భాగ్యవంతుడో కదా. ఈశ్వరుడను పదమును ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు. ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా. వయసు ఎంతయో తెలియదు. శుష్కించిన ఒక ఎద్దు వీని ఐశ్వర్యము. పాపము కపాలమును ఎముకలను ధరించి వేద బాహ్యులగు పాషండులచే పూజింపబడువాడు. ఇతడు వృధా అహంకారుల దైవము. ఇట్టివాడిచ్చు మంగళమేమియుండును. లోకములు శాస్త్రములు లోకములు చర్మధారణములు నంగీకరింపవు. దరిద్రుడై చలికి బాధపడుచు ఇతడు అపవిత్రమగు గజ చర్మమును ధరించును. నివాసము శ్మశానము, అలంకారమా సర్పము. ఇది ఇతని ఐశ్వర్యము. ఇట్టి ఇతడ ఈశ్వరుడు పేరు శివుడు. శివ శబ్దార్థము నక్క. ఆ నక్క తోడేలును చూసి పారిపోవును. శివాయను శబ్దమే వీని ధైర్యమును వివరించును. సర్వజ్ఞుడని పేరు కలదు. కానీ మామను చూసి నమస్కరింపవలయునని జ్ఞానము లేని అజ్ఞాని. భూతములు ప్రేతములు పిశాచములు వీని పరివారము. వీని పరివారమును ఎప్పుడూ విడువడు. వీని కులమేమియో తెలియదు. మరియు ఇతడు పరమేశ్వరుడు. సజ్జనులు ఇతన్ని దైవముగా అంగీకరింపరు. దురాత్ముడగు నారదుడు వచ్చి చెప్పగా విని నేనితనికి నా కుమార్తెగు సతీదేవినిచ్చి మోసపోతిని. ధర్మవ్యతి రిక్తమైన ప్రవర్తన గల ఇతనిని వివాహమాడిన నా కుమార్తెయగు సతీదేవి వీని ఇంటనే ఉండి ఈ సుఖములను అనుభవించుచుండుగాక. ఇట్టి ఇతడు వీనిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరునూ మాకు మెచ్చదగిన వారు కారు. నీచ కులము వాని యొద్దనున్న పవిత్ర కలశము విడువదగినదైనట్లు వీరు నాకు విడువదగిన వారు అని బహు విధములుగా పరమేశ్వరుని నిందించెను. కుమార్తెయగు సతీదేవిని అల్లుడగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలువకునే తన ఇంటికి మరలిపోయెను. యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో కలిసి యజ్ఞంను ప్రారంభించెను. పరమేశ్వరుని నిందించుచూనే యుండెను. బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు చారణులు గంధర్వులు యక్షులు రాక్షసులు కిన్నెరుడు వారు వీరిని వలె అందరూ వచ్చిరి. పుణ్యాత్మురాలగు సతీదేవి శ్రీ సహజమగు చాంచల్యముచే ఆ యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడవలెనని తలచెను. పరమేశ్వరుడు వలదని వారించినను స్త్రీ స్వభావమును అనుసరించి యజ్ఞమునకు వెళ్ళదలచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానము చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు, ఓ సుందరి, నీ తండ్రియగు దక్షుడు నన్ను సభలో నిందించును. సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచెదవు సుమా. ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థ ధర్మమును అనుసరించు సహింపవలయును. నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండలేవు. కావున యజ్ఞశాలకు పోవద్దు. అచట శుభము జరగదు నిశ్చయము అని శివుడు ఎంతగా వారించినా సతీదేవి వినలేదు. ఒంటరిగానైనా తండ్రి చేయు యజ్ఞమునకు పోదలిచి ప్రయాణమయ్యెను. అప్పుడు శివుని వాహనమగు నంది వృషభ రూపమున వచ్చి ఆమె నెక్కించుకొని యజ్ఞశాలకు తీసుకొని వెళ్ళెను. పరమేశ్వరుడు పరివారముగా భూత సంగములు ఆమెను అనుసరించి వెళ్ళినవి. సతీదేవియో యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోనికి వెళ్ళెను. యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవి బంధువులెవరినూ పలకరింపలేదు. దానిని సతీదేవి గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞవేదిక కడకు పోయెను. తండ్రి అచటనున్న సభ్యులు ఆమెను చూసి పలుకరింపక మౌనముగా నుండి దక్షుడును యజ్ఞమును చేయవలసిన రుద్రాహృతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులనిచ్చెను. తండ్రి చేసిన అకృత్యములను గమనించి కన్నీరుంచిన సతీదేవి ఇట్లు పలికెను. తండ్రి, ఉత్తముల నవమానించుట ధర్మము కాదు. అట్టి అవమానము శ్రేయస్సును కలిగింపదు. రుద్రుడు లోకకర్త లోకభర్త, అందరికీ ప్రభువు. అతడు నాసరహీనుడు. ఇట్టి రుద్రుణ్ణి హవిస్సును ఆహుతి నీకు ఇయ్యకపోవటం యుక్తము కాదు సుమా. ఇట్టి బుద్ధి నీకేల కలిగినదా? ఇట్టి దుర్భర బుద్ధిని ఎచ్చటివారు కలిగించారా? ఇచ్చటి వారెవరునూ నీవు చేయు పని మంచిది కాదని చెప్పకపోవటమేమిటి? విధి విధానములను వీరికి ముఖ్యమైనవి కదా అని సతీదేవి పలికెను. సతీదేవి మాటలను విని సూర్యుడు నవ్వెను.
అచటనున్న భృగు మహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డములను చరుచుకొనిరి. కొందరు చంకలు కొట్టుకొనిరి, మరికొందరు పాదములను తొడలను కొట్టుకొనిరి. ఈ విధములుగా సభలోని వారు దక్షుణ్ణి సమర్థించుచు సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి. విధిరాతకు లోబడిన దక్షుడు ఆమెను శివుణ్ణు బహు విధములుగా నిందించెను. రుద్రాణియగు సతీదేవి దక్షుని మాటలను విని కోపించి భర్త నిందను విన్నందుకు ప్రాయశ్చిత్తంగా యజ్ఞశాలలోని వారందరూ చూచుచుండగా యజ్ఞవేదికలోనున్న అగ్నికుండంలో శరీరమును విడిచెను. ఆ దృశ్యమును చూసిన వారందరూ ఆహాకారములు చేసిరి. పరమేశ్వరుణ్ణి పరివారమగు ప్రముదులు పరుగుని పోయి పరమేశ్వరుడికా విషయము తెలిపిరి. వైశాఖ మాసంలోని 10వ అధ్యాయం సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.